నమస్కారం, నేను దర్యావలి. మెట్రో న్యూస్కి స్వాగతం. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కావటి మనోహర్ నాయుడు నగరంలో పర్యటించారు. ఆరగ్రహారంలో మేయర్ కావటి మనోహర్ నాయుడు పర్యటించి రోడ్డు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆరగ్రహారంలో ఎస్ క్యాంప్ నిధులతో 85 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్లు, రోడ్లు, పైప్లైన్ల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్టు చెప్పారు. స్థానికులకు ఎలాంటి నష్టం లేకుండా నిబంధనల ప్రకారం నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు. త్వరలో నిర్మాణ పనులను పూర్తి చేస్తామని తెలిపారు. మేయర్ పర్యటనలో స్థానిక కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. గుంటూరు నగరంలోని ఆరగ్రహారం యొక్క ప్రాంతంలో ఎన్క్యాప్ నిధుల నుంచి సుమారు 85 లక్షలతో మరి సీసీ రోడ్డు, సీసీ డ్రైను, అదేవిధంగా అదనంగా మంచినీటి పైపులను ఏర్పాటు చేయాలని చెప్పి అంచనాలు తయారు చేసి టెండర్లు పిలిచాం. వర్కులు ప్రారంభించాలని చెప్పేసి కూడా మరి ప్రారంభించడం కూడా జరిగింది. అంటే కొన్ని దశాబ్దాల క్రితం నుంచి ఉన్నటువంటి బిల్డింగ్లు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఒకటే అడుగుతూ ఉన్నారు, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా, మరి ఎవరికి కూడా నష్టం జరగకుండా, రూల్ ప్రకారం కూడా ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా మరి చేసుకోమని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. మరి అధికారులు మేమందరం కూడా ఒకసారి కూర్చొని మరి స్థానిక పెద్దలందరితో కూడా ఒకసారి డిస్కస్ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా, అంటే స్థానికులకి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా మా రూల్ ప్రకారం మేము ఎంతైతే రోడ్డు వేయాలో, పైప్ లైన్లు వేయాలో, డ్రైన్ కట్టాలో మా రూల్ ప్రకారం కూడా ఇబ్బంది లేకుండా మరి ఈ యొక్క రోడ్డుని త్వరలో మేము పూర్తి చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. జగన్ అహంకారం, దోపిడీ విధానాలతో భయపడి వైసీపీ నేతలే పక్కచూపులు చూస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరక్క పార్టీ మూసేసి జగన్ రాష్ట్రం విడిచి పారిపోతారని విమర్శించారు. అధికార పార్టీ తప్పిదాలు ప్రశ్నిస్తున్నందుకే ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపి పైశాచిక ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు కన్నా. నేను సంవత్సరం క్రితం చెప్పాను, ఎమ్మెల్యేలు పనికిరారు అని. ఇక్కడ పనికిరాని చెత్తను తీసుకెళ్ళి ఇంకొక చోట పోసేటువంటి కార్యక్రమం. ఈ చెత్తను మాత్రం ఇంకొకళ్ళు మాత్రం ఎందుకు మోయాలి? 2019లో నువ్వు ముఖ్యమంత్రి, 151 శాసనసభ్యులు, తల్లితో, చెల్లితో, బాబాయ్తో బయలుదేరావో, ప్రయాణం చేసావో. 24 ఎన్నికలకు వచ్చే నాటికి నీకు నీ తల్లి మిగిలిన, చెల్లి మిగిలిన, ఆఖరికి నీ శాసనసభ్యులు కూడా ఎవరు మిగిలిన పరిస్థితి కనపడతలేదు. లాస్ట్కి నీ పార్టీ తరపున పోటీ చేయడానికి సిద్ధపడి ముందుకు వచ్చేటువంటి వాళ్ళు లేకుండా బతిమిలాడుకొని ఒక కుటుంబంలోనే 2, 3 సీట్లు ఇచ్చేటువంటి దుస్థితికి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో దిగజారింది అని అంటే దానికి పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డిదే. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ముఖ్యమంత్రి వాళ్ళ ముఠా ఈ రాష్ట్రాన్ని దోచేసి ప్రజల్ని భయభ్రాంతులను చేసి పోలీసుల్ని తన సొంత సైన్యంలాగా వాడుకొని ఈ రాష్ట్రంలో ప్రశ్నించినటువంటి ప్రతిపక్ష నాయకులను మొత్తాన్ని కూడా జైళ్లలో పెట్టి హింసించి ఆఖరికి సీనియర్ నాయకులను, రాజకీయ నాయకులను కూడా జైళ్లలో కొట్టించినటువంటి పరిస్థితి. ఆఖరికి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసి ఏ అభియోగం లేకుండా అక్రమ కేసులు పెట్టి 54 రోజులు జైల్లో ఉంచినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు గుంటూరు జిల్లాలో ఉత్సాహంగా జరుగుతున్నాయి. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో 5 క్రీడాంశాల్లో క్రీడాకారులు పోటీ పడుతున్నారు. జిల్లా స్థాయిలో విజయం సాధించిన టీంలను విశాఖలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందని డిఎస్డిఓ వెంకటేశ్వర్లు తెలిపారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఆడుదాం ఆంధ్ర అనేటువంటి టైటిల్తో మంచి క్రీడా మహోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. జిల్లా స్థాయి పోటీలు గత 2 రోజుల క్రితం 1వ తారీఖున స్టార్ట్ అయ్యి ఈరోజు 3వ తేదీతో ముగింపు పలుకుతున్నాము. అందులో భాగంగా ఈ 5 క్రీడాంశాల్లో అంటే ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్ అండ్ క్రికెట్, ఈ 5 క్రీడా విభాగాల్లో పురుషులు, మహిళలు అన్నీ కూడా గుంటూరు జిల్లా స్థాయిలో అన్ని టీమ్స్ 5 టీమ్స్ అంటే మహిళలు 5 టీములు, పురుషులు 5 టీములు, టోటల్గా 10 టీములు క్లోజింగ్ ఈరోజు జరగబోతున్నాం. ఆ క్లోజింగ్ అయినటువంటి అయిన తర్వాత ఈ 5 టీములు మరి జిల్లా స్థాయి ముగింపు కార్యక్రమం చేసుకొని
వైజాగ్లో జరగబోయేటువంటి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. వైసీపీ విడుదల చేసిన డిఎస్సి మెగా డిఎస్సి కాదని అది దగా డిఎస్సి అని టీడీపీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామాంజనేయులు అన్నారు. యువత ఆశలను వైసీపీ ప్రభుత్వం నీరుగార్చేందుకే అమలు కాని నోటిఫికేషన్లు విడుదల చేస్తుందని ఆరోపించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు. గతంలో టీడీపీ ప్రభుత్వం 15,000 టీచర్ పోస్టులను భర్తీ చేస్తే వైసీపీ ప్రభుత్వం ఒక్క పోస్టును కూడా భర్తీ చేయలేదన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది డిఎస్సి అభ్యర్థులను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు. 2 నెలల కాలంలో డిఎస్సి పోస్టులను ఎలా భర్తీ చేస్తారో చెప్పాలన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన వైసీపీ పాలనలో ఇక ఎలక్షన్స్ 2 నెలలు ఉన్నాయనగా మెగా డిఎస్సి అని 6,100 పోస్టులు టీచర్ పోస్టులు రిక్రూట్ చేస్తానని చెప్పడము పూర్తిగా ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి. ఎందుకంటే 4 సంవత్సరాల 9 నెలల కాలంలో చేయలేనటువంటి ఈ డిఎస్సి పరీక్షలు ఇక ఎలక్షన్స్ 2 నెలలు ఉన్నాయనగా ప్రకటన చేయడంలోనే వైసీపీ ప్రభుత్వం యొక్క మోసపూరిత కుట్ర అనేటువంటిది బయటపడుతుంది. ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా యువత యొక్క భవిష్యత్తును నీరుగారుస్తూనే ఉంది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2014-18 మధ్యన 2 డిఎస్సీలు నిర్వహించి 15,000 పోస్టులు టీచర్ రిక్రూట్మెంట్స్ చేసినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి అయితే ఒక్క టీచర్ను కూడా రిక్రూట్ చేయలే. లోకేష్ యువగళం పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గర అయ్యారనే ఉద్దేశంతోనే యువతను మోసం చేసేందుకే అమలు కాని నోటిఫికేషన్ విడుదల చేశారన్నారు. టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు యువత సిద్ధంగా ఉన్నారన్నారు. లోకేష్ బాబు గారు యువగళం ద్వారా యువతకు దగ్గరయ్యాడని, లోకేష్ బాబు గారి మాటకు విశ్వసనీయత ఉందని యువత గట్టిగా నమ్ముతున్నారు. అంతేకాకుండా 20 లక్షల ఉద్యోగాలు తాను వచ్చే ప్రభుత్వంలో ఇస్తానని ఆయన యువగళం ద్వారా ప్రకటించడం, దాన్ని మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం, ఆ ఉద్యోగం వచ్చేంత వరకు యువతకు నెలకు 3,000 రూపాయలు సహాయాన్ని అందించడం అనేటువంటి కార్యక్రమం పట్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా తెలుగుదేశం జనసేన వైపు ఆకర్షితులై ఆ పార్టీని గెలిపించాలన్నటువంటి సదుద్దేశంతో గట్టి విశ్వాసంతో ఉండడం చూసి తట్టుకోలేక ఈరోజు ఈ మెగా డిఎస్సి. ఆంధ్రప్రదేశ్ ఈపీఎఫ్ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు జరిగింది. పీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరంలో రమేష్ హాస్పిటల్, అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ హాస్పిటళ్లు పాల్గొన్నాయి. ఈపీఎఫ్ విశ్రాంత ఉద్యోగులకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలను తమ సంఘం ద్వారా నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. మా ఆఫీస్లో విశ్రాంత ఉద్యోగస్తుల పిఎఫ్ ఆఫీస్ నందు ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. దాంతోపాటు జనరల్ బాడీ మీటింగ్ కూడా జరిగింది. అన్ని విధాలా బాగా జరిగింది. ఈరోజు జరిగిన మెడికల్ క్యాంప్లో రమేష్ కార్డియాక్ హాస్పిటల్ వాళ్ళు, అమెరికన్ ఆనకాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజయవాడ వాళ్ళు ఐ క్యాంప్ కూడా నిర్వహించారు, క్యాన్సర్ క్యాంప్ నిర్వహించారు. దాంతోపాటు ఆర్థో, ఈసీజీ అన్నీ నిర్వహించాము. అన్నీ చాలా బాగా జరిగినాయి. మా అసోసియేషన్ సభ్యులైన అందరూ వచ్చి పార్టిసిపేట్ చేశారు. బృందావన్ గార్డెన్స్లోని ఆక్స్ఫోర్డ్ స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్స్పోను జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి ప్రారంభించారు. 2 రోజుల పాటు ఈ ఎక్స్పో జరగనుంది. డాక్టర్ నిమ్మల శేషయ్య, స్కూల్ చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి, డైరెక్టర్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిన్నారులు తమ సృజనాత్మకతతో తయారు చేసిన ఎగ్జిబిట్స్ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేశాయి. విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు తమ స్కూల్ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు భాస్కర్ రెడ్డి తెలిపారు. All the sensors
ప్రతి ఒక్క టీం మెంబరు, ప్రిన్సిపల్ మేడము అందరూ కూడా ఆక్స్ఫర్డ్ స్కూల్ బృందావన్ గార్డెన్స్ ఈజ్ ఆర్గనైజింగ్ నేషనల్ వైడ్ సైన్స్ ఎక్స్పో. అయితే ఈ సైన్స్ ఎక్స్పోలో మొత్తం 35 ఆక్స్ఫర్డ్ స్కూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో వీ హ్యావ్ స్కూల్స్ ఇన్ ఆంధ్ర, తెలంగాణ అండ్ కర్ణాటక. అరౌండ్ 2000 ప్రాజెక్ట్స్ ఈరోజు స్టూడెంట్స్ ఎగ్జిబిట్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్స్ ద్వారా పిల్లలకి మెయిన్గా వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి వస్తుందని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాము. వాళ్ళు బుక్స్లో చదువుకునే నాలెడ్జ్ అంతా కూడా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఆ చదువుకున్న సోలార్ ఎనర్జీ గురించి, అసలు ఆ వర్కింగ్ మోడల్స్ ఎలా, సోలార్ ఎనర్జీని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, అట్లాగే వాళ్ళు మోటార్స్ గురించి చదువుకుంటున్నారు, డీసీ మోటార్ ఇట్లాంటివన్నీ. సో ఆ మోటార్స్ని యూజ్ చేసుకొని ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయొచ్చు అనేది ఈరోజు ఎగ్జిబిట్ చేశారు. ఇదంతా చేయటం వల్ల పిల్లలు కూడా రేపు జాబ్ కోసం వెతకూడదు, ఒక జాబ్ని క్రియేట్ చేసే విధంగా పిల్లల్ని తయారు చేయాలనేది మా విజన్. ఇవి ఇప్పటివరకు ఉన్న విశేషాలు. నమస్కారం.